ఫైనల్లీ నేనైతే ఈరోజు జీటీఏ 6 ట్రైలర్ అయితే చూశాను. 5 మంత్స్ అవుతుంది రిలీజ్ అయ్యి జీటీఏ 6 ట్రైలర్ అనేది. రాక్ స్టార్ ఎంత మాసివ్గా తయారు చేశారంటే ఆ ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. సో నేను నా రియాక్షన్ని నేను ఇందులో క్యాప్చర్ చేయాలనుకున్నాను. అందుకే అండ్ నేను చాలా యాంటిసిపేటెడ్గా ఉన్నాను ఈ ట్రైలర్ గురించి అయితే. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం నాకు తెలియదు. యాక్చువల్గా జీటీఏ 5 నేను 2018లో ఆడాను. తర్వాత జీటీఏ 6 అంటే నెక్స్ట్ జనరేషన్ జీటీఏ కోసం అయితే నేను చాలా రోజులు అవుతుంది వెయిట్ చేశాను. ఇప్పటికి దాదాపు ఒక 10 years దాటింది అప్రాక్సిమేట్లీ. జీటీఏ రెడ్ డెడ్ రెడెంప్షన్ 2 వాళ్ళు రాక్ స్టార్స్ రిలీజ్ చేసిన రెడ్ డెడ్ రెడెంప్షన్ 2 ఆడాను. తర్వాత జీటీఏ 5 ఆడాను. తర్వాత ఇప్పుడు జీటీఏ 6 కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది మేలో వస్తుంది అంటున్నారు 2026. సో ఫస్ట్ అయితే మనం అయితే ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూశాక మిగతా విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం. బా 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 చూడండి గైస్, అసలు ఏంటి గ్రాఫిక్స్ ఏంటి బ్రో, బా 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 ఏం రాక్ స్టార్, ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి వర్త్ ఇట్ అబ్బా. ఆ సీ లైన్స్ ఏంటి, ఆ స్కై ఏంటి, బా 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 సీవేలో సీ పక్కన ఇల్లు, బా ఎంత బాగుంది, పక్కనే కొబ్బరి చెట్లు. బా Seriously, dude, you got some time on your hands. I got some properties with paying tenants. Oh, that's why you came by? Just go get me my checks. See you, Brian. Love you, Jason. ఈసారి ప్రొటాగనిస్ట్ పేరు జేసన్. వా వైసిటీ ఎయిర్పోర్ట్ అని చూపించారు. సో వైసిటీని ఇందులో ఎన్హాన్స్ చేశారు. వైసిటీ ఆడాను జీటీఏ 5 కంటే ముందు, వైసిటీ ఆడాను, నా చిన్నప్పుడు ఆడాను. తర్వాత ఆ సిటీని ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. I'm here for Lucia Caminos. She's supposed to be getting out. What's your name? Jason Duval. I seen you here before. You might have. ఈసారి సెకండ్ ప్రొటాగనిస్ట్ లూసియా. సోషల్ మీడియా ఇంప్లిమెంటేషన్ ఉంది ఇందులో, అర్థమవుతుంది. ఏం బ్రా, ఎంత వర్క్ చేశారు కాబట్టి ఇన్ని రోజులు డిలే చేశారు ఈ ప్రాజెక్ట్ మీద. Come to Fields Ammunition today. We got more guns than the law allows. Hey. ఈ బీజిఎంఏ మామూలుగా లేదు. ఒక్కసారి రిలీజ్ అయితే 26లో మామూలుగా ఉండదు. బా చెప్పుకోవడానికి అసలు మాటలు లేవు ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా కట్ చేశారంటే ట్రైలర్. అసలు ట్రైలర్ 2 ఇది. ఇంకా నేను ట్రైలర్ 1 కూడా చూడలేదు. ట్రైలర్ 2 డైరెక్ట్గా ట్రైలర్ 2 చూసేసాను. అసలు మామూలు గ్రాఫిక్స్ వాడలే బ్రో, మామూలు గ్రాఫిక్స్ వాడలేదు. అన్రియల్ ఇంజన్ బాగా వాడేశారు ఈ గేమ్లో. ప్రతి ఒక్కటి కూడా చాలా టాప్ నాచ్గా వాడేశారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ గేమ్ రిలీజ్ అయినాక ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే జీటీఏ 5 రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డ్స్ని అయితే ఇప్పటికీ క్రియేట్ చేస్తూనే ఉంది. దాని లైవ్ ఆన్లైన్ గేమింగ్ కూడా ఇంకా రన్ అవుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఆన్లైన్ గేమ్ ఆడుతూనే ఉన్నారు జీటీఏ ఆన్లైన్ అని. అంటే ఎంత బాగా
ఈ గేమ్ డిజైన్ చేస్తే అన్ని ఇయర్స్ దాకా ఈ గేమ్ అయితే ఉంటుంది అని వాళ్ళు అంటే సేమ్ మన రాజమౌళి లాగానే ఈ గేమ్ డెవలపర్స్ కూడా ఆలోచిస్తారు. భలే తీశారు. ట్రైలర్ మాత్రం చింపేసింది. May 26, 2026లో PS5 అండ్ Xbox 360 Xbox Series Xలోనే అయితే రిలీజ్ చేస్తున్నారు. Xbox 360 కాదు, 360 అంటే ఓల్డ్ వర్షన్. సో ఎవరైతే ఈ గేమ్ తోటి మొత్తం మామూలుగా ఉండదు, చింపేస్తుంది. గేమింగ్ ఇండస్ట్రీ బద్దలైపోద్ది ఈ గేమ్ రిలీజ్ అయినప్పుడు. ఈ గేమ్ కోసం అయితే నేను యాంటిసిపేటెడ్గా వెయిట్ చేస్తున్నాను. మామూలుగా ఉండదు. ఇది పీసీకి నాకు తెలిసి 2027, 2028లో రిలీజ్ అవుతుంది. సో పీసీ గేమర్స్ వెయిట్ ఫర్ టిల్ 2027 ఆర్ 2028. వాళ్ళు ఇప్పుడైతే రిలీజ్ చేయరు. అంతకు ముందు స్ట్రాటజీస్ కూడా వీళ్ళ గేమ్స్ ఎప్పుడు కూడా ఒక ఫస్ట్ కన్సోల్లో రిలీజ్ చేస్తారు, తర్వాత 1 and 2 years తర్వాత పీసీకి రిలీజ్ చేస్తారు. సో ఎప్పుడైనా కానీ వీళ్ళ గేమ్ కాస్ట్ కూడా మామూలుగా ఉండదు, చాలా కాస్ట్ పెడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్ మీద ఉన్న వాళ్ళకున్న ఆ ట్రస్ట్, నమ్మకం ఒకటని కాదు, ప్రతి ఒక్క స్మాల్ డీటెయిల్స్ని కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా వీళ్ళు వాల్యుబుల్ చేస్తారు. అందుకే వాళ్ళ ప్రొడక్ట్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, అంత స్టాండర్డ్గా ఉంటుంది, అంత వాల్యుబుల్గా ఉంటుంది. సో మీరైతే ఎవరు ఈ గేమ్ అయితే ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఆడాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా ఈ GTA 5, GTA 6 గేమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ మనం గేమింగ్ సిరీస్లో కూడా మనం ట్రైలర్ రియాక్షన్స్ అండ్ గేమ్ రియాక్షన్స్ కూడా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.